సార్ 'శ్రీను వైట్ల' గారితో పరిచయం ఎలా ఏర్పడింది? సీను వైట్ల తొలి సినిమా యాహ్! 'నీకోసం' సినిమా 'నీకోసం'కి చేశా. మీరే యాహ్! యాహ్! సినిమాటోగ్రాఫరు. సో, ఏంటంటే అవార్డు గూడా ఆ సినిమాకి యాహ్! వచ్చినట్టుంది. వచ్చింది. తనకి వచ్చింది. వచ్చింది. నాకు అవును. వచ్చింది. సో, అది ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఇద్దరు సక్సెస్ అయ్యారు. మంచి బాండింగ్ ఏర్పడింది. బట్ నేను విన్నది చెప్తున్నాను సార్. 'శ్రీను వైట్ల' గారికి ఆ సినిమాకి ఇచ్చిన బడ్జెట్ చాలా, చాలా, చాలా తక్కువ. మీ సహకారం మరవలేనిది. తక్కువ బడ్జెట్ కాదు. నో బడ్జెట్ సినిమా. నో బడ్జెటా? నో బడ్జెట్ సినిమా. అది అబ్బబ్బబ్బబ్బా! చాలా పెద్ద విషయం. సార్. యాక్చువల్‌గా ఏంటంటే అప్పట్లో ఎవరు తక్కువ తీసుకోవాలి మనీ అనేది పేమెంట్లు అంత ఎక్కువ ఉండేవి కావు. హ్మ్. సో, జనరల్‌గా పేమెంట్లు తక్కువ ఇచ్చే కెమెరామెన్ చూసుకోవాలి. తర్వాత వాళ్ళ కంఫర్టబుల్‌గా ఉండే కెమెరామెన్‌ని చూడాలి. అనే రేంజ్‌లో నన్ను ఎలా సెలెక్ట్ చేసుకున్నారో సార్. మొత్తానికి నాకు సరిగ్గా గుర్తులేదు. హ్మ్. నన్ను సెలెక్ట్ చేసుకొని తను చాలా ఇప్పుడు ఎలా సినిమాలో అతని సినిమాలు చూస్తే ఎలా ఉంటాయి తను కూడా అట్లాగే బిహేవ్ చేస్తాడు. సార్. తను దాన్ని ఏమంటారు హ్యూమర్ తను చేసే కామెడీలు ఎలాగో దూకుడు సినిమాలు ఎలాగ మహేష్ బాబు మన రియల్గా కూడా ఆ టైమింగ్ ఉంటది. ఆ టైమింగే ఉంటుంది. హ్మ్. హ్మ్. తను మాట్లాడుతుంటే మనకు నవ్వు వస్తూ ఉంటుంది. నాకు కూడా అలాంటి టైమింగ్స్ బాగా ఇష్టం. సార్. సో అట్లా మా ఇద్దరికి కలిసింది. ఆ, సినిమాకి కారు కూడా పంపించేవారు కాదండి. హ్మ్. ప్రొడక్షన్ హౌస్ కారు కూడా లేదు. నా బైక్ వేసుకొని నేను వెళ్ళి సీను వైట్ల ఇంటికి వెళ్ళి ఎక్కించుకొని అక్కడి నుంచి నేను షూటింగ్కి వెళ్ళేవాడిని. డైరెక్టర్ కారు గూడా లేదు. సినిమాటోగ్రాఫర్ కారు లేదు. కారు లేదు, నేను నా బైకే. ఆ! నా బైక్ ఎక్కి ఇంకొక పెద్ద విషయం నేను ఎక్కి సీను వైట్లను ఎక్కించుకుని రవితేజను కూడా ఎక్కించుకున్నాను. సో అట్లా ఉండేదండి. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు టెల్ దట్. సో అంత కష్టపడి సినిమాలు ప్యాషన్గా చేసాం. సినిమాలు సార్. డబ్బులు గురించి చేయలేదు, ప్యాషన్ ఏదో సాధించాలి ఏదో చేయాలని. అది సీను వైట్లకి చాలా ప్యాషన్. సినిమా డైరెక్ట్ చేయాలి, మన సినిమా ఇరగొట్టాలని. హ్మ్. నాకు కూడా అదే ఉండేది, మన సినిమా బాగా చేయాలి. ఎక్కడ లైట్లు ఉండేవి కావు, కార్లు ఇచ్చేవాళ్ళు కాదు. ఫిలిం ఏమో ఫ్యూజీ ఫిలిము. హ్మ్. అసలు యాక్చువల్గా అంటే కొడాక్ వాడితే, కొడాక్ అనే ఒక బ్రాండ్ మీకు తెలుసు. అవును. అవును. కొడాక్ అండ్ ఫ్యూజీ ఈ 2 బ్రాండ్స్ ఉండే ఫిలింలో. కొడాక్ వాడితే అదొక లగ్జరీ అప్పట్లో. అదొక పెద్ద లగ్జరీ. అవును. అవును. మాకు ఫ్యూజీ ఫిలిం ఇచ్చేవారు. సో రాత్రులు పగలు షూటింగ్లు, సార్. పర్మిషన్స్ ఉండవు. మేము దీనితోడికి మమ్మల్ని తీసుకుని వైజాగ్ తీసుకుని వెళ్ళాడు. హ్మ్. హ్మ్. తీసుకెళ్తే అక్కడే పర్మిషన్, ఇది లొకేషన్ పర్మిషన్ కావాలంటే అప్పట్లో 10,000 5,000 అలా కట్టాలి. సార్. అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ పర్మిషన్ లేదు, మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు. హ్మ్. నేను ఫోన్ చేసి ఏంటయ్యా ఇది షూటింగ్, పర్మిషన్ లేదు, డబ్బులు లేవు అంటున్నారంటే, రాంప్రసాద్ అక్కడ ఏం బాగుంది, ఇక్కడ తీసేద్దాం అనేవాడు. ఇక్కడ పర్మిషన్ అక్కర్లేదు. ఇలాగ మొత్తం సినిమా అంతా తీసేసాం. బట్ ఆ ప్యాషన్కు మరి అందుట్లోనే వెతికేవాళ్ళం. సో వెన్ యూ సీ ద ఫిల్మ్ ఆ లొకేషన్లోనే కాకుండా ఇక్కడ ఎలా తీయచ్చు, ముందు నాకు అది అలవాటు అయిపోయింది. సార్. నా లైఫ్ మొత్తం ఏదన్నా ఒక వెరీ మనకి నచ్చని ప్లేస్లో అయినా సరే దాంట్లో ఏది బాగుంటుందో అది పిక్ చేయాలి. హ్మ్. అలా డిఫికల్టీస్ని బాగా గట్టిగా పట్టుకున్నాం. సార్. సో అది నాకు లైఫ్లో భలే యూస్ అయింది. ఏ లొకేషన్లో అయినా సరే ఐ కెన్ సీ వన్ నైస్ పాయింట్, నైస్ లొకేషన్ ఐ కెన్ ఆ సీ. బ్లాక్ పట్టుకోగలరు. ఆ బ్లాక్ పట్టుకోగలుగుతాం, వెతుకుతాం. మంచి లొకేషన్లో షార్ట్ తీయడం గొప్ప కాదు, సార్. మనకు ఉన్న దాంట్లో వెతికి దాన్ని పట్టుకుని తీయటం అనేది చాలా అదే కదా సార్ రియల్‌గా చాలా అద్భుతం. హైలైట్. అవును. అది నాకు లైఫ్ టీచ్ చేసింది. ఆ సినిమా స్లోగా ఆ సినిమాని కాదండి, ప్రతి ఫస్ట్ నుంచి. సినిమాలోనూ మనకి ఏదో ప్రాబ్లం ఉంటుంది. మనకి అన్ని లొకేషన్స్ నచ్చినవి దొరకవు. సార్. సో మనం నచ్చినట్టుగా మనం తీయగలగాలి, సార్. మనం దాన్ని వెతకాలి. అది సార్. సో ఆ వెతకడం అనేది నాకు లైఫ్ నేర్పించింది. ప్రతి సినిమా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. నీకోసం సినిమాకే ఏదో పాత సెట్ ఉంటే సాంగ్ కూడా నీకోసం అది ఒక మంచి ఇన్సిడెంట్. యాక్చువల్గా చంద్రలేఖ కృష్ణవంశీ వంశీ గారి మూవీ. కృష్ణవంశీ గారి మూవీ. నాగార్జున మన అన్నపూర్ణ స్టూడియో డౌన్లో, సార్. కింద డౌన్లో ఒక సెట్ వేశారు. వాళ్ళు బాగా బ్యూటిఫుల్గా తీశారు. అది రూయిన్ అయిపోయింది. హ్మ్. రూయిన్ అయిపోయి ఇంక పాడైపోయింది. అన్నీ పడిపోయి పిల్లర్స్ అన్ని పడిపోయి ఎలా ఉంటే అక్కడ మన సీను వైట్ల సేమ్ ఈ స్టైల్ ఉంటుంది కదా, హ్యూమర్గా ఉంటుంది. రాంప్రసాద్ అక్కడ బాగుంటుంది, ఇక్కడ తీద్దామయ్యా అని. అది చూడు, ఆ పాత పాడిపోయిన దాంట్లో ఒక కొత్తదనం పట్టుకుందామని. ఎందుకంటే డబ్బులు ఇవ్వకలేదు కదా. నేను నవ్వుకొని సరే అని చెప్పి అక్కడ షార్ట్స్ కంపోజ్ చేసి తీస్తే
ఆ సాంగ్ చూసి నాకు మురారి సినిమా వచ్చింది. సార్ అది ఎంత పెద్ద మ్యాటర్ చూడండి. కరెక్ట్. అది ఎంత పెద్ద విషయం. నాకు మధ్యాహ్నం 2:00 ఫోన్ వచ్చింది. కృష్ణవంశీ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆ సాంగ్ నువ్వేనా తీసిందని. ఒక్కసారి ఆ సాంగ్ నా దగ్గర ఆ క్యాన్ తీసుకెళ్ళి వేయటానికి ప్రాజెక్ట్ అన్నపూర్ణ స్టూడియోలో వేయటానికి నా దగ్గర డబ్బులు లేవు. ఏం పాట సార్ అది? నీకోసం అనే సాంగ్ ఉంది కదా, మహేశ్వరి. అవును అవును. ఆ సాంగు నన్ను చూపించమన్నాడు వంశీ గారు. నేను ఆ క్యాన్ పట్టుకొని అన్నపూర్ణ ప్రీవ్యూ థియేటర్కి వెళ్ళాను. అక్కడ ప్రీవ్యూ థియేటర్లో ఆయన చాలా పాత ఓల్డ్ మన ఆపరేటర్, ఆయన ఇప్పుడు కూడా ఉన్నాడు. బా ఆయన పేరేంటి గుర్తు రావట్లేదు. చాలా సీనియర్ టెక్నీషియను. ఆయన దగ్గరికి వెళ్ళి, భయ్యా ఈ క్యాను వేస్తారా ఒకసారి అంటే, ఇంత డబ్బులు అవుతాయమ్మా అన్న. సార్ అది సర్లే, నన్ను చూసి నన్ను బాగా పరిచయం. సరేలే నేను వేస్తాలే, నీకు ఎందుకు, నేను చూసుకుంటాను అంటే. ఆయన ఇప్పటికీ ఉన్నాడు. ఆయన అప్పుడు ఫ్లోర్ ఇన్ఛార్జిగా కింద 7 ఏకర్స్లో పనిచేస్తున్నారు. నేనంటే చాలా అభిమానం. ఆయన సరే ఫ్రీగా ఎవరికి చెప్పకుండా ప్రాజెక్ట్ చేస్తే వంశీ చూసి నాకు ఆ సినిమా ఇచ్చారండి. మురారి ఇచ్చారు. సో చూడండి ఎక్కడ ఉందో, ఎంత ఎంత లైఫ్ చూసి. అంటే వర్క్ను ప్రేమిస్తే వచ్చే గౌరవం, అది వచ్చే అవకాశం అసలు నాకు ఎక్స్ప్రెస్ చేయడం రావట్లేదు కానీ, బట్ అర్థమవుతుంది సార్. ట్రెమెండస్ లైఫ్ చూశానండి. సార్ సో చెప్పుకుంటూ వెళ్తే అసలు ఒక 3 years మాట్లాడచ్చు.